నిజాయితీ గల కట్టెలు కొట్టేవాడు. The honest woodcutter. అనగనగా ఒక నిజాయితీ గల నిరుపేద కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. ఒకరోజు నది తీరాన కట్టెలు కొడుతూ ఉన్నాడు. తన చేతిలోంచి గుడ్డలు జారి నదిలో పడిపోతుంది. ఆ నది చాలా లోతుగా ఉంటుంది. ఏం చెయ్యాలో తెలియక అక్కడే ఏడుస్తూ ఉన్నాడు. ఇంతలో నీటి లోపల నుండి ఒక దేవత ప్రత్యక్షమై, ఎందుకు ఏడుస్తున్నావు అని కట్టెలు కొట్టేవాడిని అడుగుతుంది. నా గుడ్డలి నీటిలో పడిపోయింది అని చెప్తాడు. వెంటనే దేవత నీటిలో మునిగి బంగారు గొడ్డల్ని తెచ్చి చూపించి, "ఏనా?" అని అడుగుతుంది. దానికి కట్టెలు కొట్టేవాడు, ఇది నా గుడ్డలి కాదు, నా గుడ్డలి బంగారంతో చేయబడి లేదు అని సమాధానం ఇస్తాడు. దేవత మళ్ళీ నీటిలో మునిగి వెండి గొడ్డలు తెచ్చి చూపించి, "ఏనా?" అని అడుగుతాడు. దానికి కట్టెలు కొట్టేవాడు, నాది కాదు అని చెప్తాడు. వెంటనే దేవత నీటిలో మునిగి తన గొడ్డలి తెచ్చి చూపిస్తుంది. అని అడుగుతాడు. దానికి కట్టెలు కొట్టేవాడు ఎంతో సంతోషంతో, అవును, ఇది నా గుడ్డలే అని సమాధానం ఇస్తాడు. తన నిజాయితీకి మెచ్చి దేవత తన 2 గొడ్డళ్లను కూడా కట్టెలు కొట్టేవానికి ఇస్తుంది. కట్టెలు కొట్టేవాడు చాలా ఆనందంతో వాటిని తీసుకొని ఇంటికి వెళ్ళి ఎంతో ఆనందంతో మిత్రులందరికీ చూపిస్తాడు. అందులో ఒక మిత్రునికి దురాశ కలుగుతుంది. ఎలాగైనా నేను కూడా వాటిని సంపాదించాలి అని అనుకుంటాడు. నది తీరానికి వెళ్ళాలని నిర్ణయించుకొని మరుసటి రోజు అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి తన గొడ్డలిని నీటిలో పడేసి ఏడుస్తున్నట్టు నటిస్తాడు. ఇంతలో దేవత నీటిలో నుండి ప్రత్యక్షమై, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. నా గొడ్డలి నీటిలో పడిపోయింది అని సమాధానం ఇస్తాడు. వెంటనే దేవత నీటిలోకి వెళ్ళి ఒక బంగారు గొడ్డలిని తెచ్చి చూపిస్తుంది. ఇది నీ గొడ్డలేనా అని అడుగుతాడు. దానికి ఆ మిత్రుడు, అవును, అది నా గొడ్డలే అని చెప్తాడు. వెంటనే దేవత మళ్ళీ లోపలికి వెళ్ళి ఇంకొక వెండి గొడ్డలను తెచ్చి చూపిస్తుంది. ఇది నీ గొడ్డలేనా అని అడుగుతాడు. దానికి మిత్రుడు ఎంతో దురాశతో, అవును, ఈ 2 కూడా నావే అని సమాధానం ఇస్తాడు. దేవత అబద్ధం చెప్తున్నాడు అని గ్రహించి ఏమీ ఇయ్యకుండానే లోపలికి వెళ్ళిపోతుంది. దురాశతో ఉన్న గొడ్డలిని కూడా పోగొట్టుకున్నాడు. అక్కడే నిలబడి ఏడవసాగాడు. ఈరోజు కథలోని నీతి ఏమిటంటే, దురాశ వల్ల ఉన్నది పోవడం తప్ప వచ్చింది ఏం ఉండదు. ఇంకా నిజాయితీగా ఉండడం అన్నిటికంటే ఉత్తమమైన మార్గం. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.